విశ్వకర్మ అంటే హిందూ పురాణాల ప్రకారం దేవతలకు వాస్తుశిల్పి, ఇంజనీర్ మరియు సృష్టికర్త. ఆయనను ఈ సృష్టిలోని అన్ని వస్తువులను, భవనాలను, ఆయుధాలను నిర్మించిన దైవంగా భావిస్తారు. విశ్వకర్మ దేవతలకు నివాసాలను, రాజభవనాలను నిర్మించారు. శ్రీకృష్ణుడు పాలించిన ద్వారకానగరం, ఇంద్రుడు నివసించిన స్వర్గలోకం, పాండవుల కోసం మయసభను కూడా ఆయనే నిర్మించారని పురాణాలు చెబుతాయి. విశ్వకర్మకు 5 ముఖాలు ఉంటాయని నమ్మకం. అవి మను, మయ, త్వష్ణ, శిల్పి మరియు విశ్వజ్ఞ. ఈ 5 ముఖాలు 5 వేర్వేరు వృత్తులను సూచిస్తాయి. మను అంటే వడ్రంగి, మయ అంటే శిల్పి, త్వష్ణ అంటే కమ్మరి, విశ్వజ్ఞ అంటే కంసాలి మరియు శిల్పి అంటే కంచరి అని అర్థం. విశ్వకర్మను తమ కులదైవంగా పూజించేవారు ఉంటారు. వీరు సాంప్రదాయంగా చేతివృత్తులైన వడ్రంగి, కమ్మరి, శిల్పి కళ, స్వర్ణకళ మరియు కంచు పని వంటి వాటిలో